అధ్యక్ష మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో తమిళిసై గారి ప్రసంగంలో ఆరో చెప్పించారు అధ్యక్ష ఏమని 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా ఉంటదా వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు మీరు మహిళా సంఘాలకి ఇస్తారా ఇయరా ఆ స్కీమ్ ఉందా తీసేస్తారా కేటీఆర్ గారు 10 ఇయర్స్ మినిస్టర్ గా చేసిండు కానీ ఆ మాటలు ప్రతిసారి సత్యదూరమైనటువంటి మాటలు పెట్టి అబద్ధాలను ఊరంతా ప్రచారం చేసుకోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్లో రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1,121 కోటి రూపాయలు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష చేస్తూ ఉన్నాం. ఎందుకు